కాళేశ్వరం కూలేశ్వరమైందన్న రేవంత్ రెడ్డి కావాలంటే చర్చకు రండి నిరూపిస్తామంటూ సవాల్. రేవంత్ కు ఘాటుగా కౌంటర్ ఇచ్చిన హరీష్ రావు. సవాల్ ప్రతి సవాల్ మధ్య వేడెక్కిన తెలంగాణ రాజకీయం. అసలేంటి సవాల్ వ్యవహారం తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై గతంలో అనేక దోపిడీలు స్కామ్లు చేశారంటూ నిప్పులు చెరుగుతుంటే ఎన్నికల్లో దొంగ హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా సాకులెతుకుతున్నారని అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలో మీరు తప్పు చేశారంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇక తాజాగా ఒకరిపై ఒకరు సవాల్ కూడా విసురుకున్నారు. అసలు ఈ సవాల్ వ్యవహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల తెలంగాణ సచివాలయం ఎదురు జరిగిన రైతు భరోసా విజయోత్సవ సభలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద అసెంబ్లీలో చర్చకు సిద్ధమా కేసీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. గోదావరిలోకి 3000 టీఎంసీలు వెళ్తున్నాయని చెప్పింది మీరు కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం అవినీతి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూలిపోయాయని ఆరోపించారు. ఉమ్మడి పాలనలో నీళ్లను దోచుకున్నారని ఆరోపించిన కేసీఆర్ 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు కొల్లగొట్టిందని, కాంట్రాక్టర్లకు 2 లక్షల కోట్లు చెల్లించిందని మండిపడ్డారు. ఇవన్నీ సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానని, దమ్ముంటే బహిరంగంగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు రమ్మంటున్నారు కదా, ఎక్కడికి రావాలో చెప్పాలని తాను సిద్ధమని హరీష్ రావు ప్రతి సవాల్ విసిరారు. ఏ టీవీలో కూర్చుందామో, ఎక్కడ మాట్లాడుకుందామో చెప్పు, మేము రెడీ. రేవంత్ రెడ్డి వస్తారో, మహేష్ కుమార్ గౌడ్ వస్తారో చెప్పాలని ప్రతి సవాల్ చేశారు. 1,00,000 కోట్లే ఖర్చు, కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందనడం ఏంటని హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. హామీలు అమలు చేయలేక అబద్దాలు, బూతులతో నెట్టుకొస్తానంటే కుదరదన్నారు. రేవంత్ రెడ్డికి బ్యాగుల మీద ఉన్న నాలెడ్జ్ బేసిన్ల మీద లేదని చురకలంటించారు. బూతుల గురించి తెలిసినంత ఈజీ కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడమని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బహిరంగంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎప్పుడు ఎక్కడికి రావాలో డేట్, ప్లేస్ ఫిక్స్ చేయాలని రేవంత్ రెడ్డికి హరీష్ రావు ప్రతి సవాల్ విసిరారు. ఆ చర్చలోనే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇంకా ఎందుకు అమలు చేయలేదో ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు హరీష్ రావు. ఏదో తెలంగాణ రాజకీయాలు వేడెక్కడంతో పాటు ఆసక్తికరంగా మారాయి. మరి ఈ మొత్తం వ్యవహారంపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి.